మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా మన సత్సంగ బోధ కార్యక్రమాన్ని ఆదరిస్తున్న ప్రతి వారికి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కూడా సత్సంగ బోధ నుండి మరొక అద్భుతమైన ఆణిముత్యం లాంటి కథ విని అందరం ఆనందించి ఎక్కువ మందికి షేర్ చేసి మన మోహనవాణిని ప్రోత్సహిద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ సత్సంగ బోధలో శీర్షిక గోవిందుని అద్భుత లీల. శనివారం రోజున ఆ గోవిందుని గురించి మనం వినడం అనేది చాలా అదృష్టం. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోతాం. మనకు కష్టం వచ్చినప్పుడు, కోరికలు తీరాలన్నప్పుడు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద్బాంధవ అనాథరక్షక గోవింద అని ప్రార్థన చేస్తాం. మన స్వార్థంగా ప్రార్థన చేసినా కూడా భగవంతుడికి మనపై అపారమైన కరుణ ఉంటుందనే దానికి నిదర్శనంగా మనం ఒక యథార్థ సంఘటన గురించి తెలుసుకుందాం. 2018వ సంవత్సరం నుండి పవన్ అనే వ్యక్తి సత్సంగానికి వస్తూ ఉండేవాడు. అతను తన చిన్నప్పుడు తల్లిదండ్రులతో కలిసి తిరుపతి వెళ్లి స్వామి దర్శనం చేసుకుని వచ్చాడు. తర్వాత మళ్లీ ఇంతవరకు తిరుపతి వెళ్లలేదు. అతను ఉద్యోగరీత్యా బెంగళూరుకు వచ్చాడు. అతనికి ఒకసారి 48 సార్లు తిరుపతి నుండి తిరుమల కాలినడకన వెళ్లి స్వామి దర్శనం చేసుకోవాలని కోరిక కలిగింది. అదే ప్రకారంగా శుక్రవారం సాయంత్రం బెంగళూరు నుండి బయలుదేరి వెళ్లి స్వామి దర్శనం చేసుకుని వస్తూ ఉండేవాడు. జనవరి నెలలో ఒకసారి అలానే వెళ్లి పుష్కరిణిలో స్నానం చేసి బేడి ఆంజనేయ స్వామి దేవాలయం ముందు 60 సంవత్సరాల పెద్ద ఆయన పక్కన కూర్చుని మీది ఏ ఊరు అని అడిగాను. అతను విశాఖపట్నం అని చెప్పాడు. అప్పుడు పవన్ తన వివరాలు చెప్పి మీకు తిరుపతిలో ఏవైనా అనుభవాలు కలిగాయా, ఆ అనుభవాలు నాకు చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన ఇలా చెప్పాడు. మాది విశాఖపట్నం. మా నాన్న ఎలక్ట్రిసిటీ బోర్డులో చీఫ్ ఇంజనీరు. మేము నలుగురం. నాకు ఒక అక్క, 2 తమ్ముళ్ళు ఉన్నారు. ఆర్థికంగా ఏ ఇబ్బంది లేదు. మా అక్కకి ఒక సంపన్న కుటుంబ వ్యక్తిని చూసి పెళ్లి చేశారు. వాళ్ళు పెళ్ళైన తర్వాత రోజు నుండి అధిక కట్నం తెమ్మని మా అక్కను ఇబ్బంది పెట్టేవారు. ప్రతిసారి నాన్న వారు అడిగినంత కాకపోయినా ఎంతో కొంత ఇచ్చి పంపేవారు. మేము బ్రాహ్మణులము, కానీ నాకు దేవుడిపైన అంత భక్తి నమ్మకం లేదు. కావున నేను సంధ్యావందనం, గాయత్రి జపం చేసేవాడిని కాదు. మా అక్కకు అడిగిన ప్రతిసారి డబ్బులు సర్దడం వల్ల మా నాన్న దగ్గర ఉన్న డబ్బులైపోయాయి. జీవనం జరగడం కూడా కష్టంగా ఉంది. ఆ సమయంలోనే మా అక్కను శ్రీమంతం కోసం మా ఇంటికి తీసుకొచ్చాం. శ్రీమంతమైన తర్వాత మా అక్కని తీసుకుని వెళ్ళమంటే మీ అమ్మాయి మాకు అక్కర్లేదని తీసుకువెళ్లలేదు. కొద్ది రోజులకు మా అక్కకి ఒక బాబు పుట్టాడు. కానీ అతనికి మతి భ్రమణం. మా అమ్మ కూతురి కాపురం, పిల్లవాణి పరిస్థితి చూసి చాలా బాధపడుతూ ఉండేది. అప్పుడు ఒక వ్యక్తి మా అమ్మతో 12 పౌర్ణమిలు తిరుమల కొండ మోకాళ్లతో ఎక్కి స్వామి దర్శనం చేసుకుంటే కష్టాలు తీరుతాయని చెప్పడంతో మేము తిరుపతిలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఇక్కడే ఉన్నాము. ప్రతి పౌర్ణమికి మా అమ్మ కొండ మోకాళ్లతో ఎక్కి స్వామి దర్శనం చేసుకుని వచ్చేది. ఆ సమయంలోనే మా నాన్నకి పక్షవాతం వచ్చింది. అలా 11 పౌర్ణములు చేసింది. అయినా మా పరిస్థితులలో ఏ మార్పు లేదు. మా అమ్మకు ఆస్తమా. ఆ చలిలో అమ్మ వెళుతుంటే మాకు బాధ కలిగేది. నేను ఎన్నో సార్లు అలా చేయవద్దని వారించాను. కానీ అమ్మ పట్టు విడవకుండా నమ్మకంతో వెళ్లి స్వామి దర్శనం చేసుకుని వచ్చేది. వెళ్లి వచ్చిన ప్రతిసారి అమ్మ వారం రోజులు మంచం పట్టేది. మళ్లీ శక్తిని కూడగొట్టుకుని మరల పౌర్ణమికి ఎక్కేది. 12వ సారి పౌర్ణమికి ముందు రోజు అమ్మకి బాగా జ్వరం వచ్చింది. అప్పుడు నేను అమ్మతో ఇన్ని రోజులు చేయని స్వామి ఇప్పుడు ఏం చేస్తాడు, రేపు వెళ్లొద్దని చెప్పాను. కానీ మా అమ్మ వినలేదు. పౌర్ణమి రోజు ప్రొద్దున్నే ఆ చలిలో బయలుదేరింది. అమ్మకు తోడుగా నేను కూడా వెళ్ళాను. ఎంతో కష్టపడి ఎక్కి స్వామి దర్శనం చేసుకుని వచ్చేసరికి అమ్మకి నీరసం వచ్చింది.
అమ్మకు తినడానికి ఏదైనా తీసుకువద్దామని అమ్మను ఒక ప్రదేశంలో కూర్చోబెట్టి నేను వెళ్ళాను. నేను తిరిగి వచ్చేసరికి అమ్మ నిశ్చేష్టురాలై చూస్తూ అలా కూర్చుంది. నేను అమ్మా అమ్మా అని చాలాసార్లు పిలిచినా తరువాత మన స్వాధీనంలోకి వచ్చింది. నేను ఏమైంది అని అడిగాను. అప్పుడు అమ్మ కన్నీళ్లతో, నీవు అలా వెళ్ళిన తరువాత ఒక పెద్ద ఆయన వచ్చాడు. 6 అడుగులు ఉంటాడు. చామంచాయ రంగులో పట్టు వస్త్రాలు కట్టుకుని పైన ఉత్తరీయం వేసుకుని నామాలు పెట్టుకుని ఉన్నాడు. ఆయన ముఖం ఎంతో తేజోవంతంగా ఉంది. ఆయన నాతో, అమ్మా ఇంత కష్టపడినావా? నీ మనవడికి మతిభ్రమణమా? మీ ఆయనకి పక్షవాతమా? మీ కూతురి కాపును సరిలేదా అని ఒక రాగి చెంబు నా చేతికిచ్చి, ఇది స్వామివారికి అభిషేకం చేసిన జలం. ఇంటికి వెళ్ళి అందరూ తీసుకోండి. మీ కుటుంబానికి అంతా మంచి జరుగుతుందని ఆ వ్యక్తి చెప్పారని అమ్మ చెప్పింది. ఇంటికి వెళ్ళిన తర్వాత అందరం అలానే తీసుకున్నాము. వారం రోజుల్లోపే అబ్బాయిలో మార్పు కనపడింది. నోరు తిరగడం ప్రారంభమైంది. కొద్దిగా నడిచాడు. 1 నెలకి మామూలు స్థితికి వచ్చాడు. అంతలోపు మా అక్క కుటుంబ సభ్యులు వచ్చి మా అక్కని తీసుకువెళ్లారు. ఆ తర్వాత బాగానే చూసుకుంటున్నారు. మా నాన్న పక్షవాతం క్రమేపీ తగ్గింది. మా అమ్మ ఆరోగ్యం కూడా బాగుపడింది. నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న సమయంలో కువైట్లో ఉద్యోగం వచ్చింది. నేను పెళ్లి చేసుకుని కువైట్ వెళ్ళిపోయాను. అక్కడే 30 సంవత్సరాలు పనిచేశాను. నాకు 2 పిల్లలు. చాలా డబ్బులు సంపాదించాను. మా ఊరిలో కొన్ని స్థలాలు కొన్నాను. సంపాదించింది చాలు ఇండియాకి బయలుదేరదామని అనుకున్నాను. అప్పుడు మా పై అధికారి, నీకు పాస్పోర్ట్ ఇవ్వాలంటే నీవు సంపాదించినదంతా నాకు ట్రాన్స్ఫర్ చేయాలని కండిషన్ పెట్టాడు. నేను ఇంటికి వచ్చి ఆ విషయం భార్య పిల్లలతో చెప్పాను. అంతటా వాళ్ళు మనం ఎలాగైనా ఇండియాకి వెళ్ళిపోదామన్నారు. సరే అని ఖర్చులకు ఉంచుకుని మిగతా డబ్బంతా ట్రాన్స్ఫర్ చేసి ఇండియాకి వచ్చాము. ఇండియాకి వచ్చిన తర్వాత స్థలాలు అమ్మి ఏదైనా బిజినెస్ చేద్దామంటే అవన్నీ లిటిగేషన్లో ఉండి అమ్మడానికి లేకుండా పోయింది. చాలా ప్రయాస మీద కొద్ది మాసాలు గడిపాను. నాకు ఏ మార్గము కనిపించలేదు. పాప వినాశనంలో దూకి ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాను. ఇంట్లో కూడా చెప్పకుండా తిరుమల చేరుకున్నాను. చివరిసారి కదా అని నేను కూడా అమ్మలాగే మోకాళ్లతో ఎక్కి స్వామి దర్శనం చేసుకున్నాను. చీకటి పడకముందే దూకితే ఎవరైనా చూసి ప్రాణాలు రక్షిస్తారని చీకటి పడే వరకు ఎదురు చూసి చీకటి పడిన తరువాత మెల్లగా చెట్లు గుట్టలు మధ్యగా వస్తున్నాను. ఇంకా పాప వినాశనం కొంచెం దూరంలో ఉందనగా బాధతో దేవుడు ఎందుకు కాపాడలేదని ఆలోచిస్తూ వెళుతున్నాను. అంతలో రేయ్ శ్రీనివాస్ అని పిలుపు వినబడింది. వెనక్కి తిరిగి చూశాను. అప్పుడు నాకు కొంచెం దూరంలో ఎవరో ఒక వ్యక్తి కనబడ్డారు. కానీ ఆ కారు మబ్బుల్లో నాకు స్పష్టంగా కనబడలేదు. ఆ వ్యక్తి నాతో, ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటే నీ భార్య పిల్లలను ఎవరు చూసుకుంటారు? మరు జన్మకు ఈ ఆత్మహత్యా పాపం కూడా చుట్టుకుంటుంది. నీవు ఇంటికి వెళ్ళు, నీ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు, నీకు అంతా మంచే జరుగుతుంది అని చెప్పి అంతర్ధానమయ్యారు. మా అమ్మ అప్పుడు చెప్పినప్పుడు నేను పూర్తిగా నమ్మలేదు. అమ్మ చేతిలోని చెంబు చూసినప్పుడు కొంతవరకు నమ్మాను. ఆ కొద్ది అనుమానమే నన్ను పీడించిందేమో. అలా ఆ వ్యక్తి అంతర్ధానమైన తర్వాత నాకు స్వామి మీద పూర్తి విశ్వాసం ఏర్పడి నేను వెనుదిరిగి ఇంటికి వెళ్ళిపోయాను. అలానే జీవనం సాగిస్తున్నాము. 1 నెల రోజుల తర్వాత మధ్యరాత్రిలో ఫోను వచ్చింది. ఫోను తీసి చూస్తే అది కువైట్ నంబర్. నేను ఫోన్ ఎత్తి మాట్లాడగా అతను మా పై అధికారి. నేను నిన్న ఎంతగానో బాధ పెట్టాను, నన్ను క్షమించు, నిన్న నీ డబ్బులన్నీ నీ అకౌంట్లో వేశానని చెప్పగా నాకు ఏమి మాట్లాడాలో తెలియక విధి భ్రాతను ఎవరు తప్పించలేరనుకుని ఫోన్ పెట్టేశాను. అకౌంట్ ఓపెన్ చేసి చూడగా నా డబ్బులన్నీ అకౌంట్కి వచ్చాయి. సంతోషంతో మేము కుటుంబ సమేతంగా తిరుమలకి వచ్చి స్వామి దర్శనం చేసుకుని సంతోషంతో ఊరు వెళ్ళాము. ఊరు వెళ్ళిన 2-3 రోజులకే లిటిగేషన్లో ఉన్న నా స్థలాలు నావేనని కోర్టు
తీర్పు ఇచ్చింది. నా ఆస్తి కూడా నాకు దక్కేట్లు స్వామి చేశారు. అదయ్యా నా జీవితం. అప్పటి నుండి వీలున్నప్పుడల్లా తిరుమలకి వచ్చి స్వామి దర్శనం చేసుకుంటానని చెప్పడంతో పవన్కి చాలా సంతోషమై ఆయన దగ్గర సెలవు తీసుకుని మరింత శ్రద్ధాభక్తులతో స్వామివారి దర్శనం చేసుకుని వచ్చాడు. శ్రద్ధాభక్తితో స్వామిపై పూర్తి భారం వేస్తే తప్పకుండా మనల్ని కాపాడుతాడని దానికి ఇది చక్కని నిదర్శనం. ఏడుకొండవాడ, ఆపదమొక్కులవాడ, వడ్డీ కాసులవాడ, గోవింద గోవింద. ఇంత అద్భుతమైన కథను మనకు అందించిన మన రచయిత శ్రీ యలవర్తి శేఖర్ రాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి సోదరు తరపున, సత్సంగ ప్రియుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ శనివారం పూట ఈ అద్భుతమైన కథను ఎక్కువ మందికి చేరవేసి ఆ శ్రీనివాసుని యొక్క కరుణా కటాక్షాలకు అందరం పాత్రులవుదాం. మళ్ళీ మరొక అద్భుతమైన కథతో మీ ముందుంటున్నాం. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి